నా కోపానికి ఆవేశానికి రాహుల్ అడ్డొస్తున్నాడు కాబట్టి ప్రాణాలతో ఉన్నావు. లేదంటే నిజం తెలిసిన మరుక్షణమే చచ్చి శవం అయ్యేదానివి. ఏ పేరైతే వినకూడదు, ఏ మనిషినైతే చూడకూడదనుకున్నానో అదే నట్టింట్లో తిరుగుతుంటే మౌనంగా ఉండి గతి పట్టింది. కానీ అది శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు నా మౌనం రౌద్రమవుతుంది, రగిలే లావాగా మారి ఆ సరస్సుని బూడిద చేస్తుంది. ఏంటంటీ ఆలోచిస్తున్నారు? ఇంకేముంటుంది ప్రీతి, ఆ సరస్సు కోసమే అనుకుంటా. అది చేసిన మోసం తలుచుకుంటేనే నాకే కోపం వస్తుంది. అలాంటిది మేడంకి ఎలా ఉంటుందో చెప్పు. అసలే కోపంగా ఉన్నాను. ఇప్పుడు నీ కామెంట్స్ కన్సర్న్స్ నాకొద్దు. సారీ మేడం. ఆంటీ, మీరేమీ అనుకోకపోతే ఆ సరస్సుని బయటికి పంపించే ఐడియా ఒకటుంది, చెప్పమంటారా? ఏంటది? సరస్సు ఈ ఇంటికి రావడానికి కారణం పాప ఆకలి తీర్చడం కాబట్టి అది రీప్లేస్ చేస్తే? అంటే ఏంటి? ఇదే ఆంటీ నా ప్లాన్. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలిస్తుందా? నేను వచ్చేసాను కదా, ఇంకేడవకు. అమ్మగారు, మాటలతో మాయ చేయడం, నమ్మించి మోసం చెయ్యడం తప్ప నీకేమైనా వచ్చా? నేనేం చేశానండి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నిజం తెలిసాక కూడా మౌనంగా ఉండడం నా వల్ల కావడం లేదు. ఏం తెలిసింది మీకు? నువ్వు బ్రాహ్మణివి కాదన్న నిజం. ఈ ఇంటిని నాశనం చెయ్యడానికి వచ్చిన బ్రహ్మ రాక్షసివి. ఇది మీ అభిప్రాయమేమో కానీ నిజం కాదు. ఇప్పుడే కాదు, నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా కేవలం మంచి చేయడానికే. నిజం చెప్పాలంటే నన్ను మొదట మీ ఇంటికి తీసుకొచ్చింది మీరే. మర్చిపోయారా? అది నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు. నీ గురించి అప్పుడే తెలుసుంటే చూసిన క్షణమే షూట్ చేసేదాన్ని. ఏమైందండి మీకు? సడన్ గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సడన్ గా కాదు, ఇన్ని రోజులు ఆలస్యం చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నీ గురించి తెలిసిన రోజే బయటికి పొమ్మన్నాను. అయినా ఏ మొహంతో మళ్ళీ ఈ ఇంటికొచ్చావు? నాకు నేనుగా రాలేదండి. రాహుల్ బాబు పాప కోసం బ్రతిమాలితే వచ్చాను. వాడి మీద పెంచుకున్న ప్రేమే నీ ఆయువుకి అదృష్టంగా మారింది. ఎప్పటికప్పుడు తప్పించుకునే వరమైంది. నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే వచ్చిన రోజే రాహుల్ బాబుతో చెప్పుండొచ్చు కదా.
అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు కోపడ్డమేంటి? వాడి ముందు నిజం చెప్పే ధైర్యం నాకు లేదు. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అవెందుకు ఇచ్చారు? ఎందుకేంటి వాగ్దేవి? పాప కోసం చెప్తున్నాడు కదా. వాడికి నచ్చింది చేయాలని మనం ఎప్పుడో నిర్ణయించుకున్నాం కదా. నేను చేస్తున్నది రాహుల్ కోసమే. నీ కోపం బ్రాహ్మణి మీదే కాని పాప మీద లేదన్నావు కదా. మళ్ళీ ఏంటిది వాగ్దేవి? మీకెంత చెప్పినా అర్థం కాదు, వదిలేయండి. మీ నాన్న ఒగ్గు గిన్నె కోసం వెళ్లారు కదా, చూద్దాం ఒట్టి చేతులతో వస్తారో ఒగ్గు గిన్నె తెస్తారు. వీరుడికి ఓటమి లేదని చెప్పమ్మా మీ అమ్మకి. చూడమ్మా, నీకోసం ఏం తీసుకొచ్చాను. అదేదో ఒలింపిక్ కప్ లాగా అంత బిల్డప్ ఇస్తున్నారేంటి? ఇది అంతకన్నా ఎక్కువ. అమ్మా, ఇది మామూలు ఉగ్గు గిన్నె కాదు తల్లి. నా చిన్నప్పుడు దీంతో ఉగ్గుపాలు తాగించారు. ఇప్పుడు ఇది నీకు సొంతమైంది. వెరీ లక్కీ యు ఆర్. ఇదెవరిచ్చారు బాబు? ఇంకెవరు? మా మేడం. ఇదొక్కటే కాదు, నేను చిన్నప్పుడు వాడిన వస్తువులన్నీ చాలా జాగ్రత్తగా దాచుకున్నారు. వాటిలో నుండి తీసి ఇచ్చారు. ఏంటి, మీ వస్తువులన్నీ మేడం దగ్గరున్నాయా? మీ మీద ఎంత ప్రేమ లేకపోతే అవన్నీ ఎప్పటికీ దాచుకుంటారు? దాచుకోవడం గొప్ప కాదు, పాప కోసం నేను అడిగితే ఇచ్చారు చూడు, అది గొప్ప అంటున్నాను. ఇదిగో ఈ ఉగ్గు గిన్నెతో మా మేడం నాకు పాలు పట్టారు. నువ్వు పాపకి ఇదే ఉగ్గు గిన్నెతో పాలు పడితే నువ్వు కూడా తల్లివైపోతావు. గిన్నెలతో గరిటెలతో వరసలు ఎలా కలుస్తాయి? రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుంది. అది ప్రేమ ఎందుకు కాకూడదు? దీన్ని కూడా ప్రేమే అంటే ప్రపంచంలో ప్రేమకున్న డెఫినేషనే మార్చాలి. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు కోపం బ్రాహ్మణి నుండి పాపకు మారిందా? రాహుల్కి ఉగ్గు పట్టిన గిన్నెని ఎవరో అనాథ ఎంగిల్ చేసిందని భరించలేకపోతున్నావా? లేదండి, నేను చెప్పాను కదా, పాప మీద నాకే కోపం లేదు. పాపకి ఉగ్గు పట్టిస్తుంటే నేను రాహుల్కి ఉగ్గు పట్టిస్తున్న రోజులు గుర్తొచ్చాయి. రాహుల్ మొదటిసారి ఆ పాపని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎవరో తెలియని పాపని ఇంటికి తీసుకొచ్చాడు. ఏదైనా రిస్క్ అవుతుందేమోనని ఆలోచించారే తప్ప పాప మీద ఏ ద్వేషం పుట్టలేదు. స్నానం చేయించిన రోజు నా అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నట్టే ఆ పాప కూడా ఉండడం చూసిన తర్వాత ఏదో తెలియని ఫీలింగ్ ఆ పాప మీద స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు ఆ పాపతో కూడా ఆడుకోవాలి అనిపిస్తుంది. కానీ ఎప్పుడు చూసినా బ్రాహ్మణి చేతిలోనే ఉంటుంది. ఆ ఆనందం మొత్తం ఆవేశం అయిపోతుంది. రాహుల్ అంటుంటాడు కదా, ఆ పాప దేవుడిచ్చిన పాప అని. వాడికి ప్రేమ పుట్టినట్టే నాన్నమ్మగా నీలో కూడా ప్రేమ పుడుతుందేమో.
మీరేంటి వరసలు కలుపుతున్నారు? వరసలు కలపడం కాదు, నీకు తెలియని ఫీలింగ్ అంటున్నావు కదా, దానికి పేరు పెడుతున్నాను. అవసరం లేదు, నన్ను ఇలాగే ఉండనివ్వండి. ఛా! ఇన్ని రోజులు మేడంకి నిజం తెలిస్తే సరసు పని మటాష్ అనుకున్నాం. కానీ నిజం తెలిసినా మన చేతికి యాష్ మిగిలింది తప్ప ఏమీ ఒరగలేదు. అది ఇంట్లో నుండి కదల్లేదు. ఏం చేయాలి వనజక్క? ముందు నాకు నమ్మకం కుదరాలి, లేదంటే మీ మీద చీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేపిస్తాను. రాహుల్ పాప గురించి ఏదైనా గుర్తడిగితే అరచేతిలో పుట్టిమచ్చుందని చెప్పాలి. అరచేతిలో పుట్టుమచ్చ ఉంటుందండి. ఏ చెయ్యి? ఏ చెయ్యి అంటే అది కుడి చేయండి. పుట్టిన వెంటనే పొత్తిళ్లలో చూసింది నేను. ఇది కూడా నిజమే. అంటే పాపకి నిజమైన పేరెంట్స్ వీళ్ళేనా? అవును మేడం, వచ్చినప్పటి నుండి చెప్తుంది అదే కదా. వినకుండా మీరు పరీక్షలు పెడుతున్నారు. మా పాపనిచ్చేయండి సార్, మేం వెళ్ళిపోతాం. నేనివ్వను. రాహుల్, ఇవ్వకపోవడం ఏంటి? పాప వాళ్లదే అని వివరాలు కూడా చెప్పారు కదా. డాడ్ చెప్పారు డాడ్, కానీ 9 నెలలు మోసి జన్మనిచ్చి ఏ బాధ్యత లేకుండా వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించుకున్న వీళ్ళకి నా పాప నేనెందుకు ఇస్తాను? వర్షంలో గుడి మెట్ల మీద ఏడుస్తున్న పాపని చేరదీసింది నేను. నేను నా కన్న కూతురుగా చూసుకొని పెంచుకుంటున్నాను. అలాంటిది నేనెలా వదులుకుంటాను? బ్రాహ్మణి, నువ్వైనా చెప్పు బ్రాహ్మణి, ఈ పాపని నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను. వచ్చింది కొన్ని రోజులే అయినా తనకి ఎంత కనెక్ట్ అయ్యానో నువ్వే చెప్పు బ్రాహ్మణి. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. పాప మన సారీ, నీకు ఎంత దగ్గరైందో, నువ్వు ఎంత ప్రేమ పెంచుకున్నావో నాకు తెలుసు. కానీ కన్నవాళ్ళకి దూరం చేయడం మాత్రం పాపం రాహుల్. నీది బిడ్డ మీద మమకారం అయితే వాళ్ళది అధికారం. ఇచ్చే రాహుల్. మేడం, లేదు మేడం, నా వల్ల కాదు మేడం. తప్పదు అని చెప్తున్నాను కదా. చిన్నపిల్లలా మారాన్ చేయకు. ఇలా ఇవ్వు. ఇవ్వు. మేడం మేడం చాలా థ్యాంక్స్ అండి. బాధపడకు రాహుల్. మనది కాని వస్తువుల మీదే కాదు,
బంధాల మీద ఆశ పెంచుకుంటే చివరికి మిగిలేది కన్నీళ్ళే. రాహుల్, పాప ఇప్పుడు దూరం అవడమే మంచిదైంది. ఇంకొన్ని రోజులు గడిస్తే నీ ప్రేమ పెరిగి ప్రాణంగా మారిపోయేది. అప్పుడు దూరం చేసుకోవడానికి నువ్వు అసలు ఒప్పుకునేవాడివి కాదు. సరస్సు విషయంలో నీ బాధను చూసిన వాడిగా చెప్తున్నాను. ఇలా జరగడమే మంచిదనిపిస్తోంది. మేడం మేడం, ఏమైంది వనజక్క? ఏంటా కంగారు? రాహుల్ బ్రాహ్మణిని తీసుకుని వస్తున్నాడు. వాట్? అవును మేడం. ఆగో! రావద్దు అని చెప్పినా మళ్ళీ ఎందుకొచ్చావు? నీ బతుక్కి రోషం పౌరుషం లేదా? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? మేడం, మీరు నా పక్కనే ఉన్న బ్రాహ్మణిని మాత్రమే కాదు, తన చేతిలో ఉన్న పాపను కూడా చూడండి. పాప లేదని మీరు వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు పాప తిరిగొచ్చింది. అందుకే నేను ఇంటికి బ్రాహ్మణిని తీసుకొచ్చాను. అది కాదు రాహుల్, పాపని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లారు కదా, మళ్ళీ నువ్వెలా తీసుకొచ్చావు? వాళ్ళు నిజం కాదు డాడ్, ఫేక్ పేరెంట్స్. వాళ్ళ మాటలు, బిహేవియర్ చూసి నాకు డౌట్ వచ్చింది. కానీ ప్రూఫ్స్ చెప్పేసరికి, మేడం ఫోర్స్ చేసేసరికి పాపని ఇవ్వలేక తప్పలేదు డాడ్. వాళ్ళెలాంటి వాళ్ళని నాకెలా తెలుస్తుంది రాహుల్? ఆ మాటల్లో ప్రేమ చూసి నిజం అనుకున్నాను, అంతేగాని పాపని బయటికి పంపించేయాలని నేను మాత్రం ఎందుకు అనుకుంటాను? రాహుల్, పాప ఎక్కడ దొరికింది? వాళ్ళు పాప ఒంటి మీదున్న ఆర్నమెంట్స్ తీసుకొని రోడ్డు మీద వదిలేస్తే ఒక బెగ్గర్ తీసుకొని పాపని అడ్డు పెట్టుకొని అడుక్కుంటుంది. నేను బ్రాహ్మణి ఆవిడ దగ్గర నుంచి పాపని లాక్కుని తీసుకొచ్చాం. నువ్వు బ్రాహ్మణి కోసం వెళ్ళి మంచి పని చేశావు రాహుల్. లేదంటే పాప గురించి మనకెప్పటికీ తెలిసేది కాదు. ఆ పాపానికి పరిహారం ఉండేది కాదు. నమ్మించి మోసం చేయడం అంటే ఇదేనండి. నిజాలు తెలుసుకోలేనంత కాలం ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఆ పొరపాట్ల గురించి, మోసాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పాప కోసం తీసుకొచ్చాడు కదా, అదుపులో ఉండు. అనవసరమైన విషయాలు మాట్లాడుకో. లాస్ట్ టైం మీరు అమ్మని రీప్లేస్ చేయాలనుకున్నారు. ఇప్పుడు మీరిచ్చిన పేపర్ యాడ్ వల్ల ఫేక్ పేరెంట్స్ వచ్చారు. అంటే ఏంటి రాహుల్, నువ్వు కూడా నన్ను తప్పు పడుతున్నావా? లేదు మేడం, పాప విషయంలో ఇక నుండి నాతో పాటు మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. బ్రాహ్మణి, పద. రాహుల్ బాబు, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండడం కాదు,
ఈ రోజు జరిగిన మోసంలో సాయం చేసిన వాళ్ళెవరో ఇప్పుడే తెలుసుకుంటే మంచిది. సాయం చేయడం ఏంటి? పాప మన ఇంట్లో ఉందని, గుడిమెట్ల మీద దొరికింది అని చెప్పడం వింతేం కాదు. కానీ తన అరచేతిలో పుట్టిమచ్చ ఉందన్న విషయం ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికి తెలీదు. అలాంటిది వచ్చిన వాళ్ళు అంత నమ్మకంగా, కాన్ఫిడెంట్ గా మాట్లాడారు అంటే ఈ మోసంలో మన ఇంట్లో వాళ్ళెవరైనా సాయం చేశారనే అనిపిస్తుంది. పాప పేరెంట్స్ గా వచ్చిన వాళ్ళని ఎవరూ పంపించుండరు మేడం. ఏదో ఆశించి మన స్టేటస్ ని చూసి ఏదో ప్లాన్ చేసి వచ్చారనిపిస్తుంది. అవునా ఆంటీ, వనజకు చెప్పేది కూడా నిజమే. ఎలాగోలా పాప గురించి డీటెయిల్స్ గ్యాదర్ చేసి చీట్ చేయాలని చూశారు. అంతేకాని నేను మిమ్మల్ని మోసం చేయాలనో, మీ మీద నింద వేయాలనో నేను కలలో కూడా అనుకోలేదాంటీ. నన్ను నమ్మండి. మళ్ళీ ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకో. ష్యూర్ ఆంటీ. థ్యాంక్స్ వనజక్క, సమయానికి వచ్చా. వద్దు. ఏంటి బ్రాహ్మణి నువ్వు? ప్రతిసారి బ్లాక్ మెయిలింగ్ ఒకటి. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్తాను. ఏమైంది కన్నా ఇలా ఏడుస్తున్నావు? ఓ వెళ్ళొద్దా? సరే తల్లి, నేను ఇక్కడే ఉండిపోతానులే. ఇక్కడే ఉంటాను, ఓకేనా? అంటే నేను వెళ్ళడం పాపకి ఇష్టం లేనట్టుంది. పాప నేను ఊరుకోబెడతాను, మీరు వెళ్ళండి. సరే ఒక్క ముద్దు పెట్టి వెళ్తాను. ఎవరికి? ప్రస్తుతానికి పాపకు మాత్రమే. నాకింకా అదృష్టం లేదు, నువ్వేం కంగారు పడకు. ఇదిగో చూడు, పాపకి నేను వెళ్ళడం ఇష్టం లేదు. గడ్డు గుడ్డేం కాదు, పడుకున్న దాన్ని డిస్టర్బ్ చేస్తే ఏడవకుండా ఎలా ఉంటుంది? డిస్టర్బ్ కాదు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అని ఏడుస్తుంది. ఏదేమైనా సరే నేను మాత్రం ఇక్కడే పాప పక్కనే చేతులు కట్టుకొని అటు పక్క తిరిగి పడుకుంటాను, సరేనా? నువ్వు ఇక్కడే ఉండు. ఒకవేళ నేను మళ్ళీ టచ్ చేస్తే నువ్వు ఏమైనా చేసుకో, సరేనా? నీ ఇష్టం, ఓకేనా? నేను ఇక్కడే ఉన్నాను బుజ్జి. ఇలా కళ్ళు మూసుకుంటే నీకెంత ప్రశాంతంగా ఉంటుందో తెలీదు, కానీ నిన్నిలా చూస్తుంటే మాత్రం నాకు చాలా నచ్చుతుంది బ్రాహ్మణి. తీసుకో బాబు. తీసుకోరా, తీసుకోమ్మా, తీసుకో తీసుకో. పిల్లలు మీరు వెళ్ళి ఆడుకోండి. మీలాంటి వాళ్ళు వచ్చి ఇలా పిల్లలకి ఏదో ఒకటి పంచి పెడుతుంటే వాళ్ళు చాలా సంబరపడుతుంటారండి. నిజమే, కానీ చాక్లెట్లు బిస్కెట్లు ఈ అనాథ పిల్లలకి ఏం సరిపోతాయండి? ఏదైనా డబ్బు సాయం,
ఏదైనా డొనేషన్ చేస్తే మేము వాళ్ళు కూడా తృప్తిగా ఉంటాం. సాయం చేయాలని నాకు కూడా ఉందమ్మా, కానీ నా స్తోమత ఇంతే. ఇంతేనా? సరే, తొందరగా పంచిపెట్టి వెళ్ళు. పాప ఎక్కడుందో ఏంటో, లోపలేదైనా గదిలో ఉంటుందా? ఒక్కసారి మీ అనాథ శరణాలయం చూడొచ్చా? సాయం చేసే స్తోమత లేనప్పుడు చూడటం ఎందుకు? ఏం అవసరం లేదు, వెళ్ళు. నేనే సాయం చేయకపోయినా నాకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి దానాలంటే చాలా ఆసక్తి. నెలకి కొన్ని లక్షలు అనాథల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పడానికైనా నేను చూడాలి కదండి. ఈ మాట ముందే చెప్పాలి కదండి. మీరు వెళ్లి ఈ అనాథాశ్రమం మొత్తం లక్షణంగా చూడండి. మీకు నచ్చినంతసేపు ఉండండి. అంతెందుకు, మీదే అనుకోండి. వెళ్ళండి. ఆ, ఏదో మాకు ఉన్నంతలో పిల్లలకి ఏ లోటు లేకుండా నడుపుతున్నాం. దాతలు సాయం చేస్తే ఇంకా బాగా చూసుకుంటాం. కాస్త మీరే సాయం చేయాలి. అయ్యో, తప్పకుండానండి. ఇక్కడ మొత్తం ఎంతమంది పిల్లలున్నారు? 50 మంది ఉంటారండి. ఆహా, అది పసిపిల్లలు, సంవత్సరం నిండని వాళ్ళు ఎవరూ లేరా? అదే ఆడపిల్ల పుట్టిందని వదిలిపోయేవారు, లేదంటే పురిట్లోని బిడ్డను వద్దనుకునేవారు, అలాంటి వారి అనాథాశ్రమంలో ఎవరూ లేరా అని. అబే, 5 ఏళ్ల వయసు కన్నా తక్కువ వయసు వాళ్ళు ఇక్కడెవరు ఉండరండి. లేకపోవడం ఏంటి? ఎవరో ఒకరు వదిలి వెళ్లిపోతారు కదా. చంటి పిల్లల్ని మీరు చేరదీయరా? మాకేం అవసరం అండి, ఉన్నవాళ్లనే పోషించలేక చచ్చిపోతున్నాం. ఇంకా చంటి పిల్లలంటే మా వల్ల ఎలా అవుతుంది? అలానే గాలికి వదిలేస్తారా? వాళ్ళకేమైనా జరిగితే ఆ పాప మీది కదా? ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా? మీరు వద్దు, మీ సాయం వద్దు, కానీ నవ్య, నవ్య, సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. పాప ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళింది? ఏ తల్లి కన్నబిడ్డవో మా ఇంటికొచ్చి నా కొడుకు ముఖంలో ఆనందం నింపా. ఈరోజు నా ప్రాణాలు కాపాడావు. నీలాంటి లక్కీ గర్ల్ ని దూరం చేసుకున్నందుకు మీ అమ్మ నిజంగా చాలా దురదృష్టవంతురాలు. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలి. మాకు ఈ అదృష్టాన్ని దక్కించిన నీ కన్న తల్లి కూడా ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. పదబ్రాహ్మణి, మంచి అన్నది మనిషి మనిషికి మారుతుంది. వరాన్ని శాపంగా, సంతోషాన్ని దురదృష్టంగా మార్చింది మీరు. మళ్ళీ అలాంటి గతిని ఎందుకు కోరుకుంటారు? అంతా నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది బ్రాహ్మణి. కలవాలన్నా విడిపోవాలన్నా అది మన చేతుల్లో లేదు, ఆ దేవుడి రాతలో ఉంది.
ఆ రాతని చూశాను కాబట్టే ఇంత నమ్మకంగా దూరం జరుగుతున్నాను. నువ్వు చూసింది రాత్రి కాదు, నీకు నువ్వుగా గీసుకున్న గీతని. అది చెరిపేసి ఆలోచిస్తే భవిష్యత్తు మారుతుంది. రాతో గీతో నాకు తెలీదు. నేను మాత్రం ఇలాగే నాకు నచ్చినట్టుగా, నేను నమ్ముతున్నట్టుగానే ఉంటాను. మీ మాటలకి మారను. నా సరస్సు దూరమైనప్పుడు నేనింతకన్నా మొండిగా ఉన్నాను, కానీ నీ వల్ల మారాను. ఏదో ఒక రోజు నీలో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన పాప మేడంని సేవ్ చేయడం లక్కో ఫేటో నాకు తెలియదు, కానీ పాపకి మాత్రం మంచి జరిగింది. అక్షింతల రూపంలో మా మేడం తన యాక్సెప్టెన్స్ ని తెలిపారు. మా మేడంని సేవ్ చేసిన ఈ బుల్లి మేడం గారికి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటిది? పాపను అడ్డు పెట్టుకుని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? కొంచెం కూడా మంచి మర్యాద లేదా? బ్రాహ్మణి, కోపడుకు బ్రాహ్మణి. నేనేం కావాలని చేశానా ఏంటి? పాపను ముద్దు పెట్టుకోబోతుంటే నువ్వు పక్కకు తీసావు. ఆ ఫోర్స్ లో కంట్రోల్ తప్పి ఏదో అలా. ఒక్కసారి అంటే ఏదో అనుకోవచ్చు, కానీ వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఏదో ఒక రకంగా నన్ను ముట్టుకోవాలని చూస్తున్నారు. వాట్? నేను నిన్ను ముట్టుకోవాలని చూస్తున్నానా? నటించకండి. మీరిలాగే ఉంటే మాత్రం నేను ఇక్కడ ఉండను. ఎవరి కోసమో ఆలోచించకుండా వెళ్ళిపోతాను. సరే 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 సరే, వద్దొద్దు. నువ్వు అలాంటి డెసిషన్స్ ఏమాత్రం తీసుకోవద్దు. ఏదో తెలియక జరిగిందని చెప్తున్నాను కదా, ఈసారైనా చూసుకొని పెడతానులే. నీకు కాదు బ్రాహ్మణి, పాపకి. మేడం, బాగుంది. సో ఫైనల్ గా మన సామ్రాట్ మ్యారేజ్ ఫిక్స్ అయిందన్నమాట. అవును మేడం. ఎన్ని గొప్ప సంబంధాలు వచ్చినా కాదని ఒక సాదా సీదా రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ కూతుర్ని చేసుకుంటున్నాడు. పేరు శ్రీవల్లి. అన్ని విషయాల్లో చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉండే సామ్రాట్ ఖచ్చితంగా తన మ్యారేజ్ విషయంలో తన మార్క్ చూపిస్తాడు. కరెక్టే మేడం, కానీ మన సామ్రాట్ మనస్తత్వానికి ఆ అమ్మాయి ఎలా అడ్జస్ట్ అవుతుందా అని చిన్న టెన్షన్ మేడం. అలా ఏం కాదండి, అంతా మంచి జరుగుతుంది. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అలాంటి పెళ్లికి దేవతల దీవెనలు తప్పకుండా ఉంటాయి. దేవతల దీవెనలతో పాటు మీరు దీవించండి. దేవతలారా దీవించండి. ప్రతిరోజు సాయంత్రం 6:30 మన అభిమాన ఛానల్ జీ తెలుగు